డాండ్రఫ్ తో బాధపడుతున్నారా? ప్రిస్మస్ యాంటీ డాండ్రఫ్ షాంపూతో మీ సమస్యకు శాశ్వత పరిష్కారం. మీకు సద్గురు జగ్గి వాసుదేవ్ గారు అందరికీ బాగా తెలిసే ఉంటుంది. ఆయనకి ఈ మధ్య ఏదో బ్రెయిన్ సర్జరీ అయింది, బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది అని. అసలు ఈ బ్రెయిన్లో బ్లీడింగ్ అంటే ఏంటి, దానిలో ఎన్ని రకాలు ఉంటాయి, దానివల్ల మనకు వచ్చే లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా కనుక్కోవాలి, దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది సద్గురు జగ్గి వాసుదేవ్. ఇప్పుడు జబ్బు అనేది ఎవరికైనా రావచ్చండి. జబ్బుకి ఎవరు అతిథులు గారు, అది చిన్న పూర్ పేషెంట్ అయినా రిచ్ పేషెంట్ అయినా సరే జబ్బు అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. దానిలో ఎవరికి వస్తుంది ఏంటి అనేది మనం ఎంత కంట్రోల్గా ఉన్నా సరే రావచ్చు. అన్ని నియమాలు నిబంధనలు పాటించిన జబ్బు అనేది ఎవరికైనా రావచ్చు. సో అది వచ్చినప్పుడు మనం దాని గురించి ఎలా తెలుసుకోవాలి, దానికి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి, దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ లక్షణాలు ఏంటనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారికి బ్రెయిన్లో బ్లీడింగ్ అయింది, దానికి ఆపరేషన్ చేసి తీసేశారు, ఆయన బాగానే ఉన్నారని చెప్పారు. ఈ బ్రెయిన్ బ్లీడింగ్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది? బ్రెయిన్ బ్లీడింగ్ అనేది సడన్ ఆన్సెట్ అంటాం, అంటే అక్యూట్ ఆన్సెట్. సడన్ ఆన్సెట్ ఆర్ అక్యూట్ ఆన్సెట్ అని మొదటి రకము. రెండో రకము క్రానిక్, అంటే చాలా కాలం తర్వాత మెదడులో రక్తస్రావం జరుగుతూ ఉంటూ ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పేషెంట్కి హెడేక్ వాంతులు వచ్చి అన్కాన్షియస్ అయ్యేదాన్ని క్రానిక్ ఆన్సెట్ అంటాము. సడన్ ఆన్సెట్ అండ్ క్రానిక్ ఆన్సెట్. ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారి గురించి చెప్పుకుంటే ఆయనకి బ్లీడింగ్ అనేది ఎప్పటి నుంచో కారుతూ ఉండొచ్చు. ఆ కారటం ఎక్కువైతున్న కొద్దీ, మెదడులో ఎక్కువైతున్న కొద్దీ నార్మల్ వెయిట్ అనేది, మెదడు నార్మల్ వెయిట్ అనేది 1.4 kgs ఉండొచ్చు, 1.4 to 1.5 kgs ఉండొచ్చు. సో దాంతో పాటు ఆ పురిలో బ్రెయిన్ ఒకటే అకామిడేట్ చేయడానికి ప్లేస్ అనేది ఉంటుంది. కానీ ఈ రక్తం అనేది బ్రెయిన్లో కారటం వల్ల అది బ్రెయిన్ బయట కారిందా, బ్రెయిన్ బయట కాకుండా బ్రెయిన్ లోపల కారిందా, అట్లా కాకుండా బ్రెయిన్కి బోన్కి మధ్యలో డ్యూరామీటర్ అనే ఒక లేయర్ ఉంటుంది, ఆ బోన్కి డ్యూరామీటర్కి మధ్యలో కారిందా అనే దాన్ని బట్టి ఈ లక్షణాలు అనేవి ఆధారపడి ఉంటాయి. మన జగ్గి వాసుదేవ్ గారికి ఏమైందంటే బ్రెయిన్కి బోన్కి మధ్యలో రక్తం కారడం వల్ల, అది చిన్నగా కారడం వల్ల, అది చిన్నగా రోజు కారటం వల్ల పెరుగుతూ వచ్చేసి ఎక్కువ మొత్తంలో కారటం వల్ల తలనొప్పి వాంతులు అనేవి అవటం వల్ల ఆ ఎక్కువ మొత్తంలో రక్తం కారి మెదడుని, నార్మల్గా ఉండే మెదడుని ఒత్తిడి చేయడం వల్ల ఆ తలనొప్పి వాంతులు అనేది జరుగుతూ ఉంటాయి. అట్లా జరిగినప్పుడు సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ చేసి ఆ జగ్గు వాసుదేవ్ గారికి సర్జరీ చేశారు. సో మనం ఇప్పుడు అసలు బ్లీడింగ్ అంటే ఎలా వస్తుందనేది తెలుసుకుందాం. ముందుగా మనము అక్యూట్ ఆన్సెట్ అంటాం, అంటే సడన్గా వచ్చేదాన్ని, అంటే మనకు తెలియదు ఒక్కోసారి సడన్గా వచ్చేదాని గురించి మాట్లాడుకుందాం. ఈ సడన్గా వచ్చేదానిలో కూడా కొన్ని రకాల కారణాలు ఉంటాయి. మనం సర్వసాధారణంగా చూసే బ్రెయిన్ బ్లీడింగ్ ఏంటంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అంటాం. ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది అవ్వచ్చు. ఎట్లా? బోన్కి డ్యూరామీటర్, అంటే బ్రెయిన్ పైన ఉండే ఒక తెల్లని పొరని డ్యూరామీటర్ అంటాము. బ్రెయిన్కి లేదా బోన్కి డ్యూరామీటర్కి మధ్యలో ఉంటే దాన్ని అక్యూట్ ఎపిడ్యూరల్ హెమటోమా అంటాము, ఎక్స్ట్రా డ్యూరల్ హెమటోమా అంటాము. అది రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో అనేది వస్తుంది. అట్లా కాకుండా ఇదే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల డ్యూరామీటర్కి బ్రెయిన్కి మధ్యలో రక్తం జమ అవటం వల్ల వచ్చేదాన్ని సబ్డ్యూరల్ హెమటోమా అంటాము, అక్యూట్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాము. ఇది కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అవ్వచ్చు. అట్లా కాకుండా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల ఇంకోటి ఏంటంటే బ్రెయిన్ అనేది చితికిపోతూ ఉంది, దాన్ని కూడా ఇంట్రాపారెన్కైమల్ బ్లీడ్ అంటాము. సో దీనివల్ల కూడా బ్రెయిన్లో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక్కొక్కసారి మన బ్రెయిన్లో ఉండే రక్తనాళాలు, 2 రకాల రక్తనాళాలు ఉంటాయి, మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ధమనులు, సిరలు అంటాం, అంటే ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అంటాము. సో ఈ రక్తనాళాలు పగిలిపోవడం వల్ల కూడా బ్లీడింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ రక్తనాళాలు ఎవరిలో ఎక్కువ పగులుతాయి? ఉదాహరణ మనం తీసుకుంటే హైపర్ టెన్షన్ ఉన్న ఎక్కువ పేషెంట్లో, హైపర్ టెన్షన్ అంటే బీపీ ఉన్న పేషెంట్లో బీపీ చాలా ఎక్కువగా అవడం వల్ల ఒక్కోసారి మన మెదడులో రక్తనాళం చిట్లేసి సడన్గా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళు రక్తస్రావం అనేది కుడిపక్క జరిగిందా, ఎడం పక్క జరిగిందా, కుడిపక్కల ఏ భాగంలో జరిగిన దాన్ని బట్టి మన లక్షణాలు అనేవి డిపెండ్ అయి ఉంటాయి. అట్లా కాకుండా ఇంకొక రకమైన రక్తస్రావం ఏంటంటే ఈ మెదడులో ఉండే రక్తనాళాలు ఒక్కోసారి ఈ ధమనుల్ని ఆర్టరీస్ అంటాము, ఆర్టరీస్కి చిన్న బుడిపలాగా, అంటే బ్లెబ్స్ ఆర్ ఎన్యూరిజం అంటాము. ఆ ఎన్యూరిజం అనేది బ్రెయిన్లో ఒక బాంబు లాంటిది. ఎన్యూరిజం అంటే మన రక్తనాళానికి ఒక బుడిపలాగా వచ్చేసి ఉంటుందని, దాన్నే ఎన్యూరిజం అంటారు, ఆర్ బ్లెబ్ అంటాం, ఆర్ ఇదొక బాంబు లాంటిది. అది ఒక్కోసారి సడన్గా స్ట్రెస్ ఎక్కువైనా, బీపీ ఎక్కువైనా టాప్ను పగిలిపోతుంది. ఆ పగిలిపోయి బ్రెయిన్ అంతా రక్తస్రావం అనేది జరుగుతుంది. అది లైఫ్ థ్రెటనింగ్ కండిషన్, దాన్ని ఎన్యూరిజం బ్లీడ్ అంటాము. అట్లా కాకుండా మనకి ఈ సిరలు అంటాము, వెయిన్స్ అంటాము. ఇది చెడు రక్తాన్ని గుండెకి తీసుకెళ్ళాయి, వీటిని వెయిన్స్ ఆర్ సిరలు అంటాము. వీటి రక్తస్రావం అంటే వీటిలో కూడా రక్తం గడ్డగట్టడం వల్ల పగిలిపోయి
దానివల్ల కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ సడన్గా వచ్చే కండిషన్లు. అట్లా కాకుండా ఇంట్రాపారెంకైమల్ బ్లీడ్ అంటాము. ఈ ఇంట్రాపారెంకైమల్ బ్లీడ్ అనేది మెదడు చితికిపోవడం వల్ల కూడా రావచ్చు. అదే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వల్ల మెదడు అనేది బోన్ ఇరిగిపోవటం, ఫ్రాక్చర్ అవ్వటం, ఆ బోన్ ఫ్రాక్చర్ అయిపోయి ఆ మెదడును ఒత్తిడి చేయడం, దానివల్ల చితికిపోయి అదంతా బ్లీడింగ్ ఒక ముద్దలాగా తయారవుతుంది. అట్లా కాకుండా బీపీ వల్ల పెరిగి రక్తనాళం పగిలిపోయి బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీపీ వల్ల రక్తనాళం పెరిగి అది ఇంట్రాపారెంకైమల్ సిమ్టమ్ ఉంటుంది. అట్లా కాకుండా మనము రక్తనాళాలకి చిన్న బుడిపలాగా ఆర్ బ్లెబ్లాగా వచ్చేయటం వల్ల రక్తం అది బాంబు లాంటిది పగిలిపోయటం వల్ల కూడా రక్తం కారే అవకాశం ఉంటుంది. ఇవన్నీ సడన్ ఆన్సెట్, అంటే మనకు తెలియదు ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు. ఇవన్నీ సడన్గా వచ్చే రక్తస్రావాలు అంటాము. అక్యూట్ ఆన్సెట్ అంటాము. క్రానిక్ ఆన్సెట్ అంటే క్రానిక్ బ్లీడింగ్. ఈ క్రానిక్ బ్లీడింగ్ అనేది ఎవరిలో వస్తుంది, ఎందుకు వస్తుంది? ఈ క్రానిక్ బ్లీడింగ్ అనేది సర్వసాధారణంగా ఓల్డ్ ఏజ్ పీపుల్లో సర్వసాధారణంగా రావచ్చు. ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఏంటంటే 50 ఏళ్ళు దాటిన తర్వాత, 60 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళలో ఈ క్రానిక్ మెల్లమెల్లగా రక్తస్రావం అయ్యి అది మెదడుకి డ్యూరామీటర్కి మధ్యలో జమ అవ్వచ్చు. ఇది దీనిలో ఎలా ఉంటుందంటే వీళ్ళు సర్వసాధారణంగా ఈ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎలా ఉంటారంటే, కొంతమంది సర్వసాధారణంగా మన ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే బీపీ వల్ల షుగర్ మందులు వాడుతూ ఉంటారు. బీపీ షుగర్ మందులతో పాటు కొంతమంది కార్డియాక్ పేషెంట్స్ ఉంటారు. ఆ కార్డియాక్ పేషెంట్ బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ వాడటం వల్ల ఏదైనా రక్త పలచన పడుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో ఎప్పుడైనా చిన్న దెబ్బ, తెలిసి తెలియనట్టు చిన్న దెబ్బ ఉండటం కానీ, కింద పడటం కానీ, అంటే అప్పుడేం తెలీదు, చిన్న దెబ్బ తగలడం, అంటే మనకు అంత దెబ్బ తగిలినట్టు కూడా అనిపించదు, కానీ స్మాల్ దెబ్బ తగిలినట్టు అనిపించకపోయినా సరే ఎప్పుడో ఒకసారి తగిలి ఉంటుంది దెబ్బ. ఒక నెల క్రితమో 2 నెలల క్రితమో తగిలి ఉంటుంది. అలాంటి చిన్న దెబ్బ కానీ, లేదంటే ఒకసారి కళ్ళు తిరగటం కానీ, ఒక్కోసారి ఏమవుతుందంటే తల దేనికన్నా కొట్టుకోవటం వల్ల కానీ మెల్లమెల్లగా రక్తం అనేది జమ అవుతూ ఉంటుంది. ఈ రక్తం ఎక్కడ జమ అవుతుంది? బ్రెయిన్ ప్యారెంకైమాకి డ్యూరామీటర్కి మధ్యలో జమ అవుతూ ఉంటుంది. ఇది మనం డిఫరెన్స్ అనేది ఎలా తెలుసుకోవచ్చు అంటే, అక్యూట్ అంటే సడన్ ఆన్సెట్ అని చెప్పాను. క్రానిక్ అంటే అది ఆ బ్లడ్కి ఈ బ్లడ్ అంటే అది క్లియర్గా బాగా రెడ్గా ఉంటుంది. క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమాలో బ్లడ్ అనేది నల్లగా ఉంటుంది. సో ఈ 2 రకాల ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అనేది ట్రివియల్ ట్రామా అంటాం. సింపుల్గా చెప్పండి, స్మాల్ ఇంజరీ, మనకు తెలియదు కూడా పోవచ్చు. ఎప్పుడో ఒక నెల క్రితం పడ్డాం కింద, జస్ట్ చిన్న దెబ్బ తాలింది, చిన్న బడుపు కట్టిందని చెప్పుకుంటాం. కానీ అప్పటి నుంచి లోపల ఏదనేది, ఈ లోపల మన మెదడు ప్యారెంకైమాకి ఈ డ్యూరామీటర్ అయితే ఏదైతే ఉందో చిన్న చిన్న వెయిన్స్ ఉంటాయి. ఈ చిన్న దెబ్బ తాగడం వల్ల ఆ వెయిన్ ఎక్కడో చిన్నగా చిరిగిపోవడం వల్ల కానీ దాని నుంచి బ్లీడింగ్ మెల్లమెల్లగా కలెక్ట్ అవుతూ ఉంటుంది, జమ అవుతూ ఉంటుంది. ఒక్కసారి మీకు ఇందాక చెప్పినట్టు మన బ్రెయిన్ అనే అనేది ఒక ఫిక్స్డ్ క్యావిటీ, దాంట్లో 1.4 కిలోస్ బ్రెయిన్నే అకామిడేట్ చేస్తుంది. అంతవరకే అది ఉంచుకోవాల్సింది. రోజు కొంచెం రక్తస్రావం జరగడం వల్ల అది ఒకేసారి 30 ml కానీ 40 ml కానీ 50 ml కానీ ఈ ఎక్కువ అవుతున్న కొద్దీ పేషెంట్ రోజు ఎలా ఉంటారంటే తలనొప్పి రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది. దీన్ని క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటాము. ఈ క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా చిన్న దెబ్బ వాళ్ళకి రావచ్చు, కొన్ని క్యాన్సర్ దెబ్బల వల్ల కూడా బ్రెయిన్లో రక్తం కారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీని లక్షణాలు ఎలా ఉంటాయి? అది సడన్ ఆన్సెట్ అయితే మనకి కారణం యూజువల్గా తెలిసిపోతుంది. ఈ బీపీ పెరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు సడన్గా అది లక్షణాలు అనేవి డిపెండింగ్ ఆన్ ఏ పక్క బ్లీడింగ్ అనేది తెలుసుకోవచ్చు. కుడి పక్క, ఎడం పక్క. వాళ్ళకి ఒక్కోసారి సడన్గా సివియర్ హెడేక్ వస్తుందండి. అన్బేరబుల్ సివియర్ హెడేక్ అనేది వస్తుంది. ఆ హెడేక్ అనేది దాంతోపాటు వాంతులు అవుతాయి అనమాట. ఆ వాంతులు అవటం వల్ల సడన్గా అన్కాన్షియస్ అవుతారు. అన్కాన్షియస్ అయిన తర్వాత ఒకవేళ మనకి కుడిపక్క బ్లీడింగ్ అయితే ఎడం కాలు ఎడం చెయ్యి వీక్నెస్ వస్తుంది, అంటే పెరాలసిస్ వస్తుంది. ఎడం కాలు ఎడం చెయ్యి, అట్లాగే మాట తేడా వస్తుంది. అట్లా కాకుండా ఎడం పక్క బ్లీడింగ్ అయితే కుడి కాలు కుడి చెయ్యి వీక్ అవుతాయి, మాట తేడా వస్తుంది, గుర్తుండదు, సరిగా మింగలేరు, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే మన బ్రెయిన్లో ఏ ఏరియా బ్లీడింగ్ అనేది ఇంపార్టెంట్. హైపర్టెన్సివ్ బ్లీడింగ్ అనేది సర్వసాధారణంగా మనకి బ్రెయిన్ లోపల బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దాన్ని క్యాప్సిలో గ్యాంగ్లియానిక్ బ్లీడ్ అంటాం. అది కుడిపక్క అయిందా ఎడం పక్క అయిందా? ఎడం పక్క అయితే కుడికాలు కుడి చేయకపోతే పెరాలసిస్ వస్తుంది, కుడిపక్క అయితే ఎడం కాలు ఎడం చే పెరాలసిస్ వస్తుంది. ఇది అక్యూట్ ఆన్సెట్ బ్లీడ్ అంటాం. అట్లా కాకుండా క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా అంటే కొంతకాలం ఒక నెలకు ముందు ఎప్పుడో దెబ్బ తగిలింది. ఆ దెబ్బ తగలటం వల్ల ఒక నెల రోజుల ముందు చూసుకుంటే మనం 1 రోజు 2 రోజుల తర్వాత హెడేక్ వస్తుంది. అట్లాగా 2-3 రోజుల తర్వాత ఇంకా కొంచెం హెడేక్ వస్తుంది. ఇట్లా ఇంకా 2-3 రోజుల తర్వాత ఇంకా సివియారిటీ అనేది, హెడేక్ అనేది సివియారిటీ పెరుగుకుంటూ వస్తుంది మనకి క్రానిక్ బ్లీడింగ్లో. ఆ అక్యూట్ బ్లీడింగ్లో అయితే సడన్గా వస్తుంది కాబట్టి దానికి అందుకొని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇవన్నీ వచ్చిన తర్వాత ఇప్పుడు మన జగ్గి వాసుదేవ్ గారికి ఏం జరిగిందంటే, ఆయన లాస్ట్ 1 month నుంచి హెడేక్ కంప్లైంట్ చేస్తున్నాడు.
జగ్గి వాసుదేవ్ గారు లాస్ట్ 1 month నుంచి హెడేక్ కంప్లైంట్ చేస్తున్నాడు, కానీ ఆయన తోచిన ట్యాబ్లెట్స్ తీసుకుంటున్నాడు. ఆ ట్యాబ్లెట్స్ తీసుకుని తన బిజీ షెడ్యూల్లో తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. కానీ ఆయన మొన్న ఢిల్లీ వెళ్ళిన తర్వాత బాగా సివియర్ హెడేక్ రావడం వల్ల న్యూరో సర్జన్ కలవడం వల్ల స్కాన్ చేస్తే బ్లీడింగ్ ఉందని చెప్పేసి ఎమర్జెన్సీగా సర్జరీ చేశారు. మోస్ట్ ప్రాబ్లీ జగ్గు వాసుదేవ్ గారి విషయంలో ఏం జరిగిందంటే అది క్రానిక్ సబ్డ్యూరల్ హెమటోమా మోస్ట్ ప్రాబ్లీ అయ్యి ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకని ఆయనకి చిన్న సర్జరీ చేసి తీస్తారు. సపోజ్ ఈ బ్లీడింగ్ అనేది మనం ఈ బ్లీడింగ్ పేషెంట్ ఇలా ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, దాని పరీక్ష నిర్ధారణ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సడన్ ఆన్సెట్ దాంట్లో మనం మొట్టమొదటిగా చేసే స్కాన్ ఏంటంటే ఏ బ్రెయిన్ హెడేక్ అయినా, వామిటింగ్ అయినా, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అయినా సిటీ స్కాన్ అంటాం. ఆ సిటీ స్కాన్ వల్ల ఏం తెలుస్తుందంటే బ్రెయిన్ లోపల బ్లీడింగ్ ఉందా, బ్రెయిన్ బయట బ్లీడింగ్ ఉందా, బ్రెయిన్కి బోనికి మధ్యలో బ్లీడింగ్ ఉందా, ఆ బ్రెయిన్ పైన ఉన్న స్కల్ ఎముకలు ఏమైనా ఫ్రాక్చర్ అయినా అనేది సిటీ స్కాన్ అనేది గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్. అక్యూట్ బ్లీడింగ్లో గోల్డ్ స్టాండర్డ్ డయాగ్నోసిస్ తెలుసుకోవాలంటే మనం సిటీ స్కాన్ చేసుకోవాలి. అట్లా కాకుండా ఈ అక్యూట్ బ్లీడింగ్లోనే మనం ఎంఆర్ యాంజియో, సిటీ యాంజియో కూడా చేసుకోవచ్చు. అది ఎప్పుడు చేసుకోవచ్చు? ఎంఆర్ యాంజియో మనకి ఏదైనా డౌట్ ఉంటే సిటీ స్కాన్ చేసిన తర్వాత బ్లీడింగ్ అనేది ఒక దగ్గర కాకుండా బ్రెయిన్ అంతా చిన్నగా స్ప్రెడ్ అయి ఉంటాయి. అట్లా కాకుండా హైపర్టెన్సివ్ బ్లీడ్ కూడా ఒక్కోసారి ముద్దలాగా తయారవుతుంది. అలా కాకుండా బ్రెయిన్లో బ్లీడింగ్ అనేది చాలా స్మాల్ క్వాంటిటీస్, వెరీ స్మాల్ చిన్న క్వాంటిటీస్ అనేది బ్రెయిన్ మొత్తం స్ప్రెడ్ అయితే, బ్రెయిన్ అడుగున పైన స్ప్రెడ్ అయితే, కుడిపక్క ఎడపక్క స్ప్రెడ్ అయితే లోపల ఎన్యూరిజం బ్లీడ్ అని సస్పెక్ట్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎంఆర్ యాంజియో, సిటీ యాంజియో, డిఎస్సి అనేది టెస్ట్లు చేసుకొని ఆ బ్రెయిన్ రక్తనాళంలో బుడగ ఎక్కడొచ్చింది, ఏ రక్తనాళానికి బుడగొచ్చింది అనేది తెలుసుకోవచ్చు. ఇది మొట్టమొదటి మనం చూసుకుంటే గోల్డ్ స్టాండర్డ్గా సిటీ స్కాన్ చేస్తాము, దాని తర్వాత ఎంఆర్ఐ చేస్తాము. ఎంఆర్ఐ తర్వాత అవసరమైతే డిఎస్ఏ, డిజిటల్ సబ్స్ట్రాక్షన్ యాంజియోగ్రామ్ చేస్తాము. బ్లడ్ వెసల్స్ ఎలా ఉన్నాయో, వాటి బ్లడ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి చేస్తాం. సపోజ్ సిటీ స్కాన్ ఎంఆర్ఐ అయిపోయింది అక్యూట్ దాంట్లో, దాని ట్రీట్మెంట్ ఏంటి? ఒకవేళ బ్లీడింగ్ అనేది ఒక ముద్దలాగా తయారైతే, చాలా ఎక్కువ ఉంటే, ఉదాహరణకి 10 ml 20 ml సర్జరీ అవసరం ఏమి ఉండదండి. అట్లా కాకుండా 30-40 ml 50 ml ఒక ముద్దలాగా ఉంటే దాన్ని ఇమీడియట్గా సర్జరీ చేసి పేషెంట్ ప్రాణాలు మనం కాపాడవచ్చు. అది అక్యూట్ బ్లీడింగ్లో. అలా కాకుండా లోపల విత్ ఇన్ ద బ్రెయిన్ అడుగు భాగంలో బ్లీడింగ్ అయిందనుకోండి, ఆ బ్లీడింగ్ కూడా మనకి బీపీ వల్ల బ్లీడింగ్ అయింది అనుకోండి, చాలా ఎక్కువ ఉంటాయి, మోర్ దెన్ 30 ml కానీ 40 ml కానీ 40 ml కానీ ఉంటే దాన్ని కూడా సర్జరీ చేసి రిమూవ్ చేసే అవకాశం ఉంది, పేషెంట్ బతికించే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకోటి చెప్పినట్టు సడన్ ఆన్సెట్గా ఎన్యూరిజం బ్లీడింగ్ అన్నాము. ఆ ఎన్యూరిజం బ్లీడింగ్కి ఏం చేయాలి? మనం యాంజియోగ్రామ్, మనం హార్ట్కి యాంజియోగ్రామ్ ఎలా చేస్తామో బ్రెయిన్ కూడా అలా యాంజియోగ్రామ్ చేసి ఆ ఆ బుడుగా, ఆ ఎన్యూరిజం అనేది ఎక్కడొచ్చిందో చూసుకొని దాన్ని సర్జరీ చేసి క్లిప్ వేయటం కానీ కాయిలింగ్ చేయటం కానీ చేయటం వల్ల ఆ జబ్బు అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది. సో మనం అక్యూట్ బ్లీడింగ్ గురించి మాట్లాడుకున్నాం. అట్లా కాకుండా క్రానిక్ బ్లీడింగ్, ఆ క్రానిక్ బ్లీడింగ్ అనేది ఎప్పుడు వస్తుంది, దానికి ఎలా చేస్తాం? దీనికి రెగ్యులర్ గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ ఏంటంటే సిటీ స్కాన్ బ్రెయిన్ చేస్తాం, ప్లెయిన్ కాంట్రాస్ట్ ఏం అవసరం లేదు. ఈ సిటీ స్కానింగ్లో బ్రెయిన్లో బ్లీడింగ్ ఏ ఏరియాలో ఉంది, కుడిపక్క ఉందా, ఎడం పక్క ఉందా, ఎంత వాల్యూమ్ ఉంది, చిన్న కింద చెప్పినట్టు స్మాల్ వాల్యూమ్ ఉంటే సర్జరీ ఏం అవసరం లేదండి, మందులతో వాడితే తగ్గిపోతుంది. ఒకవేళ ఈ క్రానిక్ బ్లీడింగ్లో కొంతమంది బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉంటారు. ఆ బ్లడ్ థిన్నర్స్ అనేది కొంతకాలం డిస్కంటిన్యూ చేసుకొని బ్లీడింగ్ బాగా ఎక్కువ ఉంటే 40 ml 50 ml ఉంటే చిన్న హోల్స్ వేసి, లేదంటే చిన్న క్రేనియాటమీ బోన్ తీసేసి ఆ బ్లీడింగ్ అంతా తీసేసి మళ్ళీ బోన్ లోపల పెట్టేసుకోవచ్చు. డిపెండింగ్ మనకి ఈ రకమైన కారణాలు తెలుసుకొని క్రానిక్ బ్లీడింగ్లో ఒకవేళ బ్లడ్ థిన్నర్స్ వాడుతుంటే అవి కేర్ఫుల్గా వాడాలి, వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, తలకి దెబ్బలు తగిలించుకోకూడదు, కింద పడకూడదు, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని బ్లడ్ థిన్నర్స్ వాడుతూ ఉండాలి. ఎట్లా చేయకపోతే ఎప్పుడన్నా బ్లడ్ థిన్నర్స్ వాడేవాళ్ళు తలకి దెబ్బ 1 నెల క్రితమో 2 నెలల క్రితం జరిగిన తర్వాత వాళ్ళకి హెడేక్, వాంతులు వస్తున్నాయంటే కంపల్సరీగా మీరు న్యూరో సర్జన్ను, న్యూరాలజిస్ట్ను కలిసి సిటీ స్కాన్ చేయించుకోవాలి. ఇది మన బ్లీడింగ్ గురించి. మళ్ళీ ఒకటే మీకు ఎగ్జామ్ చెప్తున్నా, మన ఆరోగ్యం బాగుంటే మన మహాభాగ్యంగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సింది, జబ్బు అనేది ఎవరికి అతీతం కాదు. అది పేదవాడైనా సరే, రిచ్ మ్యాన్ అయినా సరే. సో అందరూ జాగ్రత్తలు పాటించి జాగ్రత్తగా ఉండండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.